మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. కౌంటింగ్ వేళ పోస్టల్ బ్యాలెట్ల అంశంలో వైసీపీకి షాక్ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై 6వ సంతకం ఉంటే సరిపోతుందని, స్టాంప్ హోదా లేకపోయినా పర్వాలేదన్న ఈసీ వాదనలను సమర్థిస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈసీ ఉత్తర్వులో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు వీల్లేదని, పిటిషనర్కు అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాలంటూ ఈసీ తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ చేసిన వాదనతో ఏకీభవించింది. ఓటర్ డిక్లరేషన్ కు సంబంధించిన ఫామ్ 13A పై గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, ఆయన పేరు, హోదా, సీల్ లేకపోయినా అలాంటి పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయని, ఓట్ల లెక్కింపు సమయంలో వాటిని పరిగణలోనికి తీసుకోవాలంటూ మే 30న స్పష్టతనిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు ముగియడంతో హైకోర్టు ధర్మాసనం తీర్పును ప్రకటించింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ విషయంలో ఈసీ నిబంధనలతో ఏకీభవించిన హైకోర్టు వైసీపీ వేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఈసీ సమర్పించిన పలు తీర్పులను పరిగణలోనికి తీసుకుంది. ఈసీ నిర్ణయంపై పిటిషనర్కి ఏమైనా అభ్యంతరం ఉంటే ఎన్నికలు ముగిశాక ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించి ఏపీ దాఖలు చేసుకునేందుకు అనుమతించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయ్య, జస్టిస్ న్యాయపతి విజయ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. మరోవైపు ఏపీ ఎన్నికల్లో ఈసారి భారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఎవరి వైపు ఉన్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఉద్యోగులు ప్రభుత్వ వ్యతిరేకతతోనే కూటమికి ఓట్లు వేశారని టీడీపీ నేతలు చెప్తూ ఉండగా, ఇదంతా పాజిటివ్ ఓట్లని వైసీపీ చెప్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై హైకోర్టు తీర్పుతో కౌంటింగ్ మరింత ఆసక్తికరంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.